నాటి సభను గురువందనంతో ప్రారంభించుకుందాం. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. ఈ సమాజంలో ఎన్నో వృత్తులు నిర్వహించే వారు ఉన్నారు. అందులో పరమ పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి. ఆ ఉపాధ్యాయ వృత్తికి ఒక గౌరవం, విశిష్టత ఉందనడంలో ఏ సందేహం లేదు. ఉపాధ్యాయ వృత్తి అని ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి ఉపాధ్యాయ వృత్తి అనేది దక్కదు. మనం ఒక విద్యార్థి దశలోనే విద్యను నేర్చుకుంటూనే మన తోటి స్నేహితులకు విద్యను బోధించే అవకాశం కల్పించినందుకు మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయ బృందానికి, మా విద్యార్థులందరి తరపున నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఎప్పటిలాగానే స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాం. ఎంతోమంది అధికారులుగా, ఉపాధ్యాయులుగా వివిధ పాత్రలు పోషించారు. ఆ పాత్రలు ఎంతో చక్కగా వారు పోషించారు. వివిధ పాత్రలు పోషించినటువంటి అందరికీ స్వపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. దినోత్సవానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి మారయ్య సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు తన వంతు కృషిగా, తమ వంతుగా ప్రధానోపాధ్యాయురాలుగా పాత్ర పోషించినటువంటి చిలుకూరి నందిని గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు కలెక్టర్ పాత్ర పోషించినటువంటి శ్రీ కాళ్ళపాక శివ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే అడిషనల్ కలెక్టర్ శ్రీ చెరుకు సాయి కుమార్ని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పాత్ర పోషించినటువంటి చెవు రాధా గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. జిల్లా విద్యాశాఖ అధికారిగా పాత్ర పోషించినటువంటి చిల్లా ఐశ్వర్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ సభను సభాధ్యక్షులు నిర్వహించవలసిందిగా కోరుచు ప్రస్తుతానికి సెలవు.